ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే దేవునితో మీ సమయాన్ని గడుపుతున్నారా? దేవుడు తప్పకుండా ఈ రోజంతా మీకు తోడై ఉంటారు. ఒకవేళ మీరు దినాన్ని ప్రారంభిస్తూనే దిగులుతో భయముతో ప్రారంభిస్తున్నా కూడా దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీరు దినాన్ని ప్రారంభిస్తే తప్పకుండా దేవుని శక్తి మీరు పొందుకుంటారు. ఆయన కృపను మీరు పొందుకుంటారు. ఈరోజంతా మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థించి మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తూ ఆయన సహాయాన్ని కోరుతూ ఉన్నాను. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 30వ అధ్యాయము 11-12 వచనములు. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఆమేన్. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా జీవితంలో అనేకసార్లు దుఃఖం గుండా నేను ప్రయాణించాను. అంగలార్చే పరిస్థితులు నా జీవితంలో ఎదురయ్యాయి. గోనెపట్ట ధరించే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఆ సమయంలో నేను నా ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన నా అంగలార్పును నాట్యంగా మార్చాడు. నా గోనెపట్ట నుండి విడిపించి సంతోష వస్త్రాన్ని నాకు ధరింపచేశాడు. అందుకు నేను ఆయన్ని స్తుతిస్తున్నానని చెప్తున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా అనేకసార్లు దుఃఖాన్ని వస్త్రంగా ధరించే పరిస్థితి, అంటే ఎక్కడ చూసిన సంతోషం లేని, ఆనందము లేని, ఎటువంటి నెమ్మది లేని, శాంతి లేని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎంత అంగలార్చే పరిస్థితులు ఎదురైనా వాటిని మార్చగలిగిన శక్తి మన ప్రభువుకుంది. నీవు నీ జీవితాన్ని మార్చుకోలేకపోవచ్చు, నీ పరిస్థితులు నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, నీ ఆర్థిక పరిస్థితి నిన్ను మార్చలేకపోవచ్చు, నీకున్న బంధుబలగము నిన్ను మార్చలేకపోవచ్చు, నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు. కానీ నీ అంగలార్పును నాట్యంగా మార్చే శక్తి ప్రభువుకుంది. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులు ఇక ఈ శ్రమ నుండి నేను విడుదల పొందలేనేమో అని అన్నంతగా భయంకరమైన శ్రమలు వారికి వచ్చినప్పుడు వారు గోనెపట్ట ధరించి కూర్చోవడం మనం చూస్తాం. యోబు జీవితంలో కూడా భయంకరమైన కష్టాలు తనకు ఎదురైనప్పుడు, భయంకరమైన వేదన గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, అంగలార్చే పరిస్థితులు తనకు ఎదురైనప్పుడు గోనెపట్ట ధరించినట్లుగా బూడిదలో కూర్చున్నట్లుగా మనం చూస్తాం. అటువంటి స్థితిలో నుండి కూడా యోబును దేవుడు సంతోష వస్త్రంలో నడిపించాడు. అనేకసార్లు మనం చదువుకుంటున్నాం, మనం వింటున్నాం ఆయన గూర్చి. అయినప్పటికీ కష్టం ఎదురవగానే దేవుడు నన్ను విడిపిస్తాడా, విడిపించడా, దేవుడు నాకు సహాయం చేస్తాడా, చేయడా, ఈ కార్యం ఎలా జరుగుతుందో ఏంటో, నాకెంత శ్రమ వచ్చింది, ఈ శ్రమ నేను ఎలా దాటగలుగుతానో, ఇంత కష్టం గుండా వెళ్తున్నాను, ఇది ఏమవుతుందో, నా బ్రతుకేమవుతుందో అన్నట్లుగా అనేకసార్లు నిర్జీవపడిపోతున్న పరిస్థితులు ఎదురవుతాయి మనకి. అయితే మరి ఒకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. దావీదును ఒకసారి గుర్తు చేసుకోండి. అంగలార్చే స్థితిని నేను ఏ విధంగా నాట్యంగా మార్చానో, గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రంలో నేను ఏ విధంగా నడిపించానో, యోబు జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. సమస్తము కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఇక తనకి మిగిలింది ఏది కూడా లేదు. గోనెపట్ట ధరించాడు, బూడిదలో కూర్చున్నాడు, ఇక నా జీవితం అయిపోయింది అన్నట్లుగా. కానీ సంతోష వస్త్రము తిరిగి ధరింపచేశాను. మీ జీవితాన్ని కూడా నేను మారుస్తాను, తప్పకుండా నేను మార్చగల శక్తి కలిగిన దేవుడను మీరు గనుక విశ్వసించి నేను కార్యం చేయడానికి నాకు అప్పగిస్తే, నన్ను మీ జీవితంలో ఎలా చేస్తే నేను మీ దుఃఖ వస్త్రాన్ని తీసివేస్తాను. సంతోషకరమైన జీవితాన్ని, సంతోషకరమైన భవిష్యత్తును నేను మీకు దయచేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, మనము నమ్మిన ప్రభు, మనం ఆరాధిస్తున్న ప్రభు మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడైనా. అంటే నీ జీవితంలో ఏదైతే లేదో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో యోబు వలె, అదేవిధంగా తిరిగి నీ జీవితంలో కూడా నేను దయచేయగలను.
నీవు గనుక యోబు వలె పూర్తిగా నాకు లోబడితే, పూర్తిగా నా చిత్తానికి నీవు అనుమతిస్తే, నా చిత్తము నీ జీవితంలో నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీ ప్రతి పరిస్థితిని కూడా దాటిస్తుంది. నా చిత్తాన్ని నువ్వు ఎలవ చేస్తే చాలు అని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది భరించలేని దుఃఖంలో ఉన్నారని, భరించలేని వేదనలో ఉన్నారని, ఇక ఏమీ చేయలేని నేననే పరిస్థితిలోకి వచ్చారని దేవునికి తెలుసు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరే కన్నీటి గుండా ప్రయాణిస్తున్నారో ఆయన చూస్తున్నాడు. మిమ్మల్ని ఏ దుఃఖము బాధిస్తుందో ఆయన చూస్తున్నాడు. ఏ అంగలార్పును, ఏ వేదనను మీరు కలిగి ఉన్నారో ఆయనకు తెలుసు. అందుకే మిమ్మల్ని విడిపించాలని, మిమ్మల్ని తిరిగి బాగు చేయాలని, మీకన్నిటినీ తుడిచి మీకు సంతోషాన్ని ఇవ్వాలని ఈరోజు దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మీరు ఏ దుఃఖంలో ఉన్నాక దుఃఖపడద్దు. దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు స్వయంగా. అయ్యా, నా దుఃఖాన్ని తీసివేస్తానని సెలవిచ్చారు. నా అంగలార్పును నాట్యంగా మారుస్తానని సెలవిచ్చారు. నా గోనె పట్ట నుండి నన్ను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని సెలవిచ్చారు. తండ్రి, నీకు నేను అనుమతిస్తున్నానయ్యా. నా జీవితాన్ని మార్చడానికి నిన్ను ఎలవ్ చేస్తున్నాను తండ్రి. నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. నా కష్టాల్లోనికి నేను ఆహ్వానిస్తున్నాను. పూర్తిగా మీరు స్వాధీనం చేసుకోండి అయ్యా. పూర్తిగా నీ చేతుల్లోకి తీసుకోండి అయ్యా. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డల జీవితాలను, నా ఆర్థిక పరిస్థితులను, నా అనారోగ్య పరిస్థితులను, నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపార విషయంలో, నా చదువు విషయంలో, నా ఎగ్జామ్స్ విషయంలో, నేను దాటలేని పరిస్థితుల్లో మీరు నడిపించండి అయ్యా. మీ చిత్తానికి నేను ఒప్పుకుంటున్నాను. నీ చిత్తానికి నేను లోబడుతున్నానయ్యా అని మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు ప్రారంభిస్తాడు మీ జీవితంలో అద్భుతాలు చేయడం. యోబు పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన ఏమి చేసినా నా జీవితంలో పర్వాలేదు, ఆయన నన్ను చంపినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన నా జీవితంలో మేలు చేస్తాడు. నేను మరణించినా అది నా మేలు కొరికే చేస్తాడైనా అన్నంతగా దేవుని విశ్వసించాడు. ఆయనకు అప్పగించేసుకున్నాడు తన జీవితాన్ని, తన పరిస్థితులను. అందుకే దేవుడు దిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతకరంగా యోబు జీవితాన్ని పూర్తిగా టర్న్ చేశాడు. పూర్తిగా తన జీవితంలో ఉన్న దుఃఖ పరిస్థితులన్నింటినీ సంతోషకరంగా మార్చివేశాడు. ఆయన మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన నీ జీవితాన్ని కూడా మార్చగలడు. నువ్వు ప్రస్తుతం ఏ భయము గుండా వెళుతున్నావో నాకు తెలియదు, ఏ కన్నీటి పరిస్థితులు నీకున్నాయో నాకు తెలియదు. ఇంతగా పాడైపోయిన నా జీవితంలో ఇక సంతోషం కలుగుతుందా? ఇంతగా కూలిపోయిన నా జీవితంలో ఇక నేను సంతోషించగలుగుతానా? ఇక నా నోటిలో నవ్వుంటుందా, నేను నవ్వగలుగుతానా అని మీరు అనుకుంటున్నారు కదా. లేదు, దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు తిరిగి. దేవుడు నీకు నీ నోటి నుండి నవ్వు కలుగు చేస్తాడైనా. ఆయన చేతులకు అప్పగించుకో. అయ్యా, నేను ఓడిపోయాను, నేనైతే ఎన్ని కోల్పోయిన తండ్రి, నేనైతే ఇక దేనిని సమకూర్చుకోలేను తండ్రి, నేనైతే దేనిని ఇక బాగు చేసుకోలేను నాయన, నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నశించిన దాన్ని వెతికి రక్షిస్తానని వాగ్దానం చేశారు. నశించిపోయిన నా జీవితాన్ని తిరిగి రక్షించడానికి నీకు మాత్రమే సాధ్యమయ్యా. రక్షించే చేతులకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానని మీరు దేవునికి అప్పగించుకోండి. ఇంతవరకు మీ జీవితంలో జరిగిపోయిన పరిస్థితులన్నింటినీ కూడా పదే పదే గుర్తు చేసుకోండి. పదే పదే వాటిని గురించి ఆలోచించకండి. పదే పదే వాటి గురించి ఏడవకండి. నా జీవితం ఇలా అయిపోయింది అంటేనే ఆ విషయాలన్నీ కూడా కొంతకాలం మర్చిపోయి దేవుడు నీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడో అది చూడండి. దేవుడు నీ జీవితంలో ఏ అద్భుతాన్ని చేయబోతున్నాడో దానిని చూడండి. సృష్టికర్తను చూడండి. ఆయన ఈ సృష్టి అంతటిని ఏ విధంగా చేశారో చూడండి. అయ్యా, నీ నోటి మాట సృష్టిని చేసింది. నా జీవితంలో కూడా ఒక్క మాట సెలవేయండి అయ్యా. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా బ్రతుకు మారుతుంది. నువ్వు మాట సెలవిస్తే చాలు నా కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు మాట సెలవిస్తే చాలు నా బిడ్డల బ్రతుకులు మారిపోతాయి. నువ్వు మాట సెలవిస్తే చాలు నా ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి. నువ్వు మాట సెలవిస్తే చాలు నా అనారోగ్య పరిస్థితులు మారిపోతాయి. నా కుటుంబంలో నేను అనుభవిస్తున్న వేదన, ఈ కన్నీరు, ఈ అంగలార్పు నువ్వు మాట సెలవిస్తే మారిపోతాయ్యా. కాబట్టి నీ చేతులకు అప్పగించుకుంటున్నానని ఆయన మాట మీద ఆనుకోండి. ఆయన మాటను ఆశ్రయించండి. ఆయన శక్తి కొరకు వేడుకోండి. ఆయన కార్యం చేయాలని ఆయన చేతులకు అప్పగించండి. దేవుడు పని ప్రారంభిస్తాడు మీ జీవితంలో. ఆయన ప్రారంభిస్తే ఇక మీ జీవితం అంతా మారిపోతుంది. ఇంతవరకు మీ పైనున్న ఆ దుఃఖ వస్త్రము, ఆ గోనెపట్ట అనుభవం అంతా కూడా వెళ్ళిపోయి సంతోషకరమైన భవిష్యత్తు, ఆత్మలో ఏదైతే కృంగిపోయి నేను పడిపోయాను అనుకుంటున్నావో తిరిగి సంతోషాన్ని దయచేస్తాడు. దేవుళ్ళు నువ్వు ఆనందిస్తావు, దేవుళ్ళు నువ్వు సంతోషిస్తావు. అదేవిధంగా శారీరకంగా కూడా సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు. మానసికంగా కూడా నువ్వు సంతోషిస్తావు.
నీ జీవితంలో ఏదైతే కోల్పోయినంతవరకు అనుకుంటున్నావో ప్రతి విషయంలో కూడా ఆయన సంతోషాన్ని నీకు దయచేయబోతున్నాడు. సంతోష వస్త్రాన్ని నీకు కప్పబోతున్నాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచించొద్దు, భయపడొద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుడు చేయబోయే కార్యాన్ని చూడండి. 2 చేతులు దేవుని వైపు ఎత్తండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడుండవచ్చును, యెహోవా వలన మాత్రమే నాకు సహాయమని ఆయన సహాయం కొరకు వేడుకోండి. ఆయన వైపు చూడండి. దేవుని దగ్గర నువ్వు సహాయాన్ని పొందుకుంటావు. ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ కుటుంబంలో కుమ్మరిస్తాడు. నీకు మనశ్శాంతి లేదేమో, పట్టజాలనంత మనశ్శాంతిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ భర్తని గురించి మనశ్శాంతిని కోల్పోయేవేమో, నీ భార్యని గురించి మనశ్శాంతిని కోల్పోయేవేమో, నీ బిడ్డలను గురించి మనశ్శాంతిని కోల్పోయేవేమో. అయితే నీ అంగలార్పును విడిపించి సంతోషకరమైన జీవితాన్ని, అంటే పట్టజాలనంత సంతోషకరమైన భవిష్యత్తును దేవుడు నీకు దయచేయబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా భయపడకిక, ఏడవద్దిక. దేవుని చేతులకు అప్పగించుకొని సంతోషంగా నా దేవునికి అప్పగించాను, ఆయన తప్పక నా జీవితాన్ని మార్చబోతున్నాడని ఒకే ఒక్క విశ్వాసంతో ముందుకు సాగండి. ఆయన చేతులకు అప్పగించండి. మీ జీవితం టోటల్గా ఆయన మార్చబోతున్నాడు. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. మరి ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు. ఈరోజు సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతించి గొప్ప తరుణాన్ని, గొప్ప అదృష్టాన్ని మాకు మరి ఒకసారి అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. అనేక మందికి భాగ్యం లేదు, అనేక మందికి అవకాశం లేదు. నీ వాక్యాన్ని వినాలనుకుంటున్నారు కానీ వారికి అవకాశం లేని పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే మాకు అనుగ్రహించారు ఈ గొప్ప భాగ్యాన్ని. నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మీ అంగలార్పు నాట్యంగా మారుస్తాను. మీ యొక్క గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది గోనెపట్టు అనుభవంలో ఉన్నారో, ఎంతమంది దుఃఖములో ఉన్నారో, ఎంతమంది అంగలార్చి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీకు తెలుసు తండ్రి. మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు నాయన. నీకు మరుగైంది ఏదీ లేదు. వారి అంతరంగాన్ని కూడా చూస్తున్నారు. పైకి మంచిగా కనబడుతున్నా వారి అంతరంగంలో ఏ దుఃఖం ఉందో, ఏ అంగలార్పు ఉందో మీరు చూస్తున్నారు. ప్రతి విధమైనటువంటి అంగలార్పు నుండి విడుదల మీరు దయచేస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంగలార్పుని విడిపించి సంతోషకరమైన భవిష్యత్తును ఆత్మీయ కుటుంబాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది ఆత్మీయ స్థితిని గురించి అంగలారుస్తున్నారో, అయ్యో నా ఆత్మ నశించిపోతుంది, దేవునికి దగ్గరగా నేను జీవించలేకపోతున్నానని ఎంతమంది వారి ఆత్మను గురించి ఏడుస్తున్నారో, ప్రతి ఒక్కరికి అద్భుతకరమైన సంతోషమును మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వారి అనారోగ్యం గురించి ఏడుస్తున్నారో అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది మానసిక పరిస్థితుల గురించి ఏడుస్తున్నారో, అంగలారుస్తున్నారో, అద్భుతకరమైన మనశ్శాంతిని మీరు దయచేస్తున్నారో నమ్ముతున్నాను. ఎంతమంది వారి ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నారో, అంగలారుస్తున్నారో, ఇక నా బ్రతుకేంటని ఏడుస్తున్నారో, వారి పరిస్థితులను మార్చివేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎంతమంది జ్ఞానం లేదని, చదువు సరిగా రావడం లేదని, ఎగ్జామ్ సరిగా రాయలేకపోతున్నానని కన్నీరు కారుస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పుని మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది అనేక సంవత్సరాల గర్భఫలం కోసం కనిపెడుతూ ఇక నా జీవితంలో ఇంతేనేమో, దుఃఖంతోనే నేను ముగించలేమనుకుంటున్నారేమో, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. వివాహాలు జరగక కుటుంబం విచ్ఛిన్నమైపోయి కుటుంబంలో అనేక పరిస్థితులు ఎదురయ్యి ఇక మా బ్రతుకులు ఇంతేనా అని ఎంతమంది ఏడుస్తున్నారో, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పుని మీరు దయచేయండి అయ్యా. అద్భుతకరంగా వివాహాలు మీరు జరిగించి నిలబెట్టండి తండ్రి. వ్యాపారాల్లో పరిస్థితులను మార్చండి, ఉద్యోగ పరిస్థితులను మార్చండి, చేతి పనులు మీరు దీవించండి, వారి పరిస్థితులను మార్చండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అంగలార్పుకు బదులుగా నాట్యమును దేవుడు నీకు ఇస్తున్నాడు. దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడు. ఇక దుఃఖించొద్దు, ఇక భయపడొద్దు. వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, రిసీవ్ చేసుకుంటున్నానని హృదయపూర్వకంగా నమ్మండి, ఆమెనని చెప్పండి. నెరవేర్పును చూడబోతున్నారు. వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే మనందరం బ్రతికి ఉంటే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక.